हाय बोलो। हाय सब्सक्राइब करो सब्सक्राइब करो विचित्र సోదరులు వ్లాగ్స్ बोलो వ్లాగ్స్ ఇక్కడికి అయితే వచ్చేసినాం మనం అయితే చూడండి వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఇక హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విచిత్ర సోదరులు వ్లాగ్స్ అండ్ ఈ రోజు అయితే మనం కర్ణాటక బోర్డర్ దగ్గర ఉన్న చించోలి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి అయితే వెళ్తున్నాం. సో అదొక ఫారెస్ట్ ఏరియా. సో అక్కడ ఫారెస్ట్ ఎలా ఉంది అండ్ అది ట్రెక్కింగ్ ప్లేస్ అని బాగా ఫేమస్ అనమాట. దీన్ని తెలంగాణ ఊటీ అని కూడా అంటారు. సో అదైతే ఎలా ఉంది ఏంటి అనేది మనం మొత్తం ఈ వీడియోలో చూద్దాం. సో అంతకన్నా ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ అదేవిధంగా ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో సోది లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్, మనకైతే గూగుల్ మ్యాప్స్లో 2 hours 30 minutes అని అయితే చూపిస్తుంది. 115 kilometers అయితే చూపిస్తుంది మన కేపీహెచ్పి నుంచి. సో మనం కేపీహెచ్పి నుంచి అయితే బయలుదేరుతున్నాం. కేపీహెచ్పి, జేఎన్టీయూ, మియాపూర్ ఈ రూట్ నుంచి అయితే వెళ్ళాలి. ఎందుకంటే మనకి గూగుల్ మ్యాప్స్ అయితే అదే రూట్ చూపిస్తుంది. మియాపూర్ తర్వాత మనకి బిహెచ్ఈఎల్ అండ్ బిహెచ్ఈఎల్ నుంచి రైట్ తీసుకొని పటాన్ చెరువు దాటిన తర్వాత ఇక డైరెక్ట్ జహీరాబాద్. సో ఆ రూట్ నుంచి అయితే వెళ్ళాలి. జహీరాబాద్ వరకు మనకి ఒక్కటే రూట్ అనమాట. సో జహీరాబాద్ మీరు ఇక్కడ చూడండి, మనకైతే బోర్డు అయితే చూపిస్తుంది జహీరాబాద్ స్ట్రైట్ రూట్ అని చెప్పేసి. సో సీదా జహీరాబాద్ వరకు అయితే మీరు ఒకటే రూట్ వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నుంచి అయితే మన ఫారెస్ట్ అయితే ఇంకొక 60 kilometers చూపిస్తుంది. అండ్ ఇక్కడ చాయ్ తాగడానికి అయితే ఆయన మీద ఎండ అయితే సంపుకుంటుంది అబ్బా. మీరైతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరండి. ఇప్పుడైతే ఎండ ఆల్మోస్ట్ టైం ఎంత అవుతుందంటే 9:40 అట్లా అవుతుంది. సో ఎండ అయితే సుక్కలు చూపిస్తుంది. కానీ చాయ్ తాగదామని అయితే ఆగినాం. అంటే ఇంత జర్నీ చేస్తాం కదా, కొంచెం చాయ్ అయితే బయలుదేరదాం గైస్. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా బోర్డు, చించోలి 55 kilometers అని చెప్పేసి. మీరు జహీరాబాద్ దాటిన తర్వాత ఒక ఫ్లైఓవర్ లాంటిది ఒకటి వస్తుంది. ఆ దాటి మీరు లెఫ్ట్ తీసుకుంటే చించోలి వరకు అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి మొత్తం రెడ్ కలర్ దుబ్బ. సో ఇక్కడ చూడండి, అక్కడ వీళ్ళు ఇక్కడ యూజ్ చేసే రాయి మొత్తం ఇక్కడనే అనమాట. ఇదంతా ఇక్కడ అక్కడ వాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు మీకు. సో వాళ్ళు ఈ రాయిని అంతా చెప్తున్నారు అనమాట. అంటే ఇళ్ళకైతే యూజ్ చేసిన రాయి ఇదే. సో ఇక్కడ చూడండి ఇదే రాయి. చూడడానికి అయితే ఇక్కడ ఉన్న చూడండి ఇదే రాయి అనమాట. నాకు వెరైటీ అనిపించింది. ఎందుకంటే మనం నార్మల్గా కట్టేయి మన బండయి రాళ్ళు కడతాం, లేకపోతే ఇటుకలు, లేకపోతే సిమెంట్ ఇటుకలు కదా. సో వీళ్ళు మొత్తం యూజ్ చేసే రాయి ఇదే అనమాట. ఈ చుట్టుపక్కల ఎవరి ఇల్లు చూసినా ఫస్ట్ టైం చూసినా కదా కొంచెం థ్రిల్ అనిపించింది నాకైతే. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. సో మనమైతే ఇప్పుడు చించోలికి ఇంకొక 6 kilometers దగ్గరలో అయితే ఉన్నాము. 6 kilometers దగ్గరలో కాదు, సారీ 6 kilometers దూరంలో అయితే ఉన్నాము. వెళ్దాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, వీళ్ళైతే అసలు ఇటుకలు రాళ్ళు ఏమైతే యూజ్ చేయలేదు. ఇక్కడ ఒకటే రాయి రెడ్ కలర్ది, అది ఆ భూమి నుంచి అయితే దాన్ని కొట్టి అదొక షేప్లో తీసుకొచ్చి దాంతో అయితే ఇల్లు కట్టుకుంటున్నారు. వీళ్ళు బేస్మెంట్ కాడ నుంచి మొత్తం పై వరకు కూడా మొత్తం ఒక్కటే రాయి. Here we go. This is the way. మనం కన్నడలో రాసింది కేఏ బార్డర్ అని చెప్పేసి, చించోలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి. ఇందిరా ఇది ఇంత నిర్మానుషంగా ఉంది ఇందిరా ప్లేస్. ఉచ్చబడుతుందిరా. సో దిస్ ఈస్ ద ప్లేస్. చూడండి ఎవడన్నా ఇప్పుడు ఒక 2-3 మా మీద దాడి చేసినా మేము చేసేది ఏం లేదు. బస్ స్టాండ్కి వెళ్ళి సాఫ్ట్వేర్ డెవలపర్స్ అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ ద బ్యాలెన్స్, ప్లీజ్ గివ్ మీ 100 rupees. మనకైతే ఈ టెంపుల్ అయితే ఉంది. చెప్పులు వేసుకున్నాం కాబట్టి ఇంకా లోపలికి అయితే వెళ్ళట్లేదు. అండ్ అదేవిధంగా చాలా అంటే చాలా భయం అవుతుందో పక్క నుంచి ఎవ్వరు లేరు ఇక్కడ. సో కొంచెం అయితే భయంగా అయితే ఉంది మాకు. సో వెళ్దాం, లోపలికి అయితే వెళ్దాం, ప్రతిదీ చూద్దాం. అది ఎట్లా చూస్తుందా? చలో పోదాం ఇక.
వీళ్ళని చూసిన తర్వాత అయితే మాకైతే కొంచెం ధైర్యం అనేది వచ్చింది. అప్పటివరకు అయితే మస్తు భయం అవుతుండే, ఎందుకంటే ఎవ్వరు లేరు, మస్తు సైలెంట్గా ఉంది ఈ ఫారెస్ట్. సో చాలా భయం వేసింది. కానీ వీళ్ళు అక్కడ ఉన్నారు కదా, ఆ పూజారి ఉన్నాడు, అండ్ అదేవిధంగా మనతో ఒక తాత అయితే వస్తా అన్నాడు. ఆ తాత ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మేమైతే బండి మీద వెళ్తున్నాము, వీళ్ళు ఉన్నారనమాట, అండ్ స్వాములు కూడా ఉన్నారు కొంతమంది. సో వీళ్ళని చూసిన తర్వాత కొంచెం అయితే ధైర్యం వచ్చింది. సో మీకు ఇక్కడ రథం కనిపిస్తుంది కదా, ఈ రథం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే ఈ రథం చక్రాలు అయితే మొత్తం రాయితోటి అయితే చేశారనమాట. పైన వరకు కొంచెం చెక్క ఇనుము అయితే యూజ్ చేశారు, కానీ ఈ వీల్స్కి మాత్రం మొత్తం రాయే. సో బాగుంది, అండ్ ఫస్ట్ టైం చూసారు రాళ్ళతోటి ఆ వీల్స్ చేయడం కానీ అనేది. సో నాకు మంచిగా అనిపించింది. సో ఇక్కడ ఉన్నది మాత్రం శివుడు టెంపుల్ అనమాట. ఇక్కడ వీళ్ళు చాలామంది స్వాములు అయితే ఉన్నారు, అండ్ వాళ్ళందరూ అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. సో బాగుంది ప్లేస్ చూడడానికి, అండ్ ఈ టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. అందుకేనేమో ఈ స్వాములు ఇక్కడికి వచ్చి అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. నాకైతే బాగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా దాని పక్కన ఉన్న ఒక చిన్న నార్మల్గా ఉంది ఆ కొండపైనే. సో దాని నుంచి అయితే ఈ వ్యూ అయితే క్యాప్చర్ చేసాము మేము. వ్యూ కూడా చాలా బాగుంది, కానీ గ్రీనరీ ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. పర్లేదు, ప్రస్తుతానికైతే చాలా అంటే బాగా నచ్చింది. మాకైతే మంచిగా అనిపించింది. మనమైతే ఇక పాదాల దగ్గరికి అయితే పోతున్నాం. మన లోకల్ గైడ్ అయితే ఈ తాత. సో ఆ తాతకైతే తెలుగు రాదు, మొత్తం హిందీయే. సో మనకు వచ్చిన హిందీతో అయితే కొంచెం మేనేజ్ చేసి అయితే పోతున్నాం. సో అదేమో మనకు ఒక యాడ్ ఉంటుంది చూడు, దేవుని పైనే భారం వేసామని. సో మేము మొత్తం ఈ తాత పైన భారం వేసి అయితే మేము తాత నమ్మ అయితే వెళ్ళిపోతున్నాము. సో చూడండి, తాత అయితే మమ్మల్ని తీసుకుపోతున్నాడు. వెళ్తున్నాం గైస్. ఎండ అయితే అబ్బా, జాయింట్లు జారి కదిలి కిందికి వస్తున్నాయి, అట్లుంది ఎండ, సుక్కలు చూపిస్తుంది. సో మీరైతే ఈ ఎండాకాలం అయితే అసలు రాగండి. వామ్మో, ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుందంట నడుచుకుంటా వెళ్ళడానికి. ఆ వ్యూ అయితే చూడండి గైస్, మైండ్ బ్లోయింగ్. అండ్ నాకైతే మస్తు అనిపించింది. ఎందుకంటే ఈ వ్యూస్ మనం ఎప్పుడైనా ల్యాప్టాప్స్ వాల్పేపర్స్లో కానీ మన మొబైల్ వాల్పేపర్స్లో కానీ చూసుంటాము, రియల్ లైఫ్లో అయితే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాము. సో ఇది రియల్గా చూసే వరకు నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు ఆ గ్రీనరీ దగ్గరికి అయితే వెళ్ళాలనిపించింది. సో మన తాతని అయితే పట్టుకుని అయితే వెళ్దాము, తీసుకుపోతా అన్నాడు ఆయన కూడా. సో ఫస్ట్ అయితే పాదాల దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి చూసి దాని తర్వాత ఈ గ్రీనరీ దగ్గరికి అయితే వెళ్దాం. సో వెళ్దాం, నడవండిగా. బాయ్ ఎండ నరకం. ఇక మావాడు చూడండి, ఇప్పటిదాకా బండి నడిపిండు పాపం. సో బండి అయితే నడిపి వాడిపోయింది ఇడికాడికి. ఇది చిన్న రాస్తా, ఇది చిన్న రాస్తా. మీరు కూడా చూడండి గైస్, మొత్తం ఒకసారి మీరు చూపిస్తా చూడండి. అది చూడండి అసలు ఆ లోయ, ఆ కిందికి పోవాలి మేము. సో ఆ కిందికి పోయిన తర్వాత అక్కడ ఏముంది అసలు, అక్కడ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం వ్యూ అద్దరిపోయింది. సో మనం అయితే కిందికి వెళ్ళిన తర్వాత చూద్దాం అసలు వ్యూ ఎట్లున్నది ఏందనేది. సో మొత్తం చూడండి చివరి వరకు, వీడియో అయితే మిస్ కాకండి. అండ్ మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకు వస్తాయి. సో మనోళ్ళు అయితే ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు, వాడు భాస్కర్ గాడను ఆ తాత. సో కలిసి అయితే వెళ్తున్నారు అనమాట. ఆహా, కన్నుల పండగ వర్మ, వర్త్. ఇలాంటి వర్త్ వ్యూ నేను ఇంతవరకు చూడలేదు వర్మ. సో వర్త్ వేరే లెవెల్ అనమాట ఇది. हम उधर जाते हैं क्या आप अभी? अब वो ग्रीनरी के पास जा रहे हैं क्या आप? ठीक है భయ్యా. అంటే మనం కిందికి అయితే పోతున్నాము. సో మీకు ఇంతకుముందు అక్కడ చూపించాను కదా గ్రీనరీ. సో మనం అయితే ఆ గ్రీనరీ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే అద్దరిపోయింది. అండ్ అదేవిధంగా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గ్రీనరీ సేమ్ ఎలా ఉంది అది మొత్తం చూద్దాం మనము. సో ఈ ఎండ అయితే అబ్బా సుక్కలు చూపిస్తుంది. ఈ మళ్ళీ అందులో క్యాప్ పెట్టుకున్నా కదా, ఈ మళ్ళీ మనది గుండె అసలే. సో గుండు నుంచి చెమటలు కక్కుతున్నాయి ఏడికాడికి. ఇది తీసేద్దామంటేనేమో వశపడదు, మళ్ళీ ఏమంటే ఈ ఎండకి చచ్చిపోదాము. ఈ వేడి చేసింది అనుకో సుక్కలు కనబడతాయి. అబ్బా అమ్మో, మేము ఆల్మోస్ట్ ఒక 200 మీటర్స్ వచ్చినాం, ఇప్పటికే సుక్కలు కనబడుతున్నాయి. ఆయనేమో ఆ తాతనేమో 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అంటున్నాడు కిందికి. అంత దూరం కిందికి నడిచి మళ్ళీ కిందికి నడవడం ఒక ఎత్తు అయితే, పైకి వెళ్ళడం పైకి రావడం మళ్ళీ ఇంకొక ఎత్తు. అది చూడాలి, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి ఖచ్చితంగా. ఇది జస్ట్ లైక్ ఒక ట్రెక్కింగ్ అనమాట ఇది. మళ్ళీ వీడు చూడు, ఇక నా బ్యాగ్ నామగానే వేసాడు బ్యాగ్ కూడా. సో ఈ బ్యాగ్ ఎత్తుకొని అబ్బా ఓ కొడుక, ఇట్స్ వెరీ హారబుల్ అనమాట. అమ్మో సుక్కలు కనబడుతున్నాయి. అసలు గ్రీనరీ చాలా తక్కువ ఉంది, ఎందుకంటే ఎండాకాలం కదా మొత్తం ఎండిపోయినాయి. సో మీరు బెస్ట్ టైం అంటే నాకు తెలిసి మన చలికాలం స్టార్టింగ్లో కానీ వర్షాకాలం ఎండింగ్లో కానీ వచ్చారనుకోండి, ఈ చెట్లకు మొత్తం గ్రీనరీ ఉంటుంది. చూడడానికి కూడా మీకు కూడా హైలైట్ అనిపిస్తుంది. సో నేనైతే అది అబ్జర్వ్ చేసిన ఇక్కడ. ఏంటంటే మొత్తం కూడా ఎండిపోయిన చెట్లు అయితే, అంటే
ఇక్కడ మనకు అంత గ్రీనరీ అయితే ఏం లేదు, కానీ ఎయిర్ మాత్రం మస్తు ఫ్రెష్ ఉంది అబ్బా. ఆ ట్రాఫిక్ ఆ పొల్యూషన్ ఎయిర్ పీల్చి వీకెండ్స్లో ఇంత మంచి ఎయిర్ పీల్చుంటే ఒక మస్తు మజా వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు కూడా విజిట్ చేయండి. కాకపోతే ఈ ఎండాకాలం అయితే వద్దు అని నా ఫీలింగ్, ఎందుకంటే ఎండకి సుక్కలు కనబడుతున్నాయి అబ్బా. పైన అయితే ఓకే, చూడండి నేను మాట్లాడుతున్నా నాకే దమ్ము వస్తుంది కొంచెం దూరం రాగానే. అమ్మ ఇది నీడ గుండి ఉండి ఒకటేసారి ఎండకు రావాలంటే ఓ మై గాడ్, పొగలు కక్కుతున్నాయి ఏడికాడికి. జస్ట్ ఇంకా మేము ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నాము, ఇంకా కొండ కిందికి కూడా దిగలే, ఇప్పుడే సుక్కలు కనబడుతున్నాయి. చాలా అంటే చాలా డేంజర్గా కొడుతుంది ఎండ అయితే. ఇంకా ఇది మార్చి కూడా మార్చి స్టార్ట్ అయింది కదా, అది ఇవాళ March 2. సో ఓకే, మార్చి ఇంకా స్టార్ట్ అయింది, ఇప్పుడే ఇంత ఎండలు కొడుతున్నాయంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్కి అయితే వాసిపోద్ది ఈడికాడికి. సమ్మర్ కదా, కొంచెం వీకెండ్స్ కదా, వెళ్ళిపోదాం సాటర్డే సండే ఇక్కడ మన గొట్టం గుట్టకి అన్నారు అనుకోండి, మీ గొట్టాలు వలిగిపోతాయి ఈ ఎండకి. సో అందుకని కొంచెం ఆలోచించి నా సజెషన్ అయితే వర్షాకాలం ఎండింగ్, చలికాలం స్టార్టింగ్, అంతే చలికాలం స్టార్టింగ్ వచ్చేసారు అనుకోండి, వెదర్ కూడా మీకు మస్తు ఉంటుంది అనమాట. అబ్బో, సో చూడండి ప్రతిదీ కూడా, అంటే నన్ను నేనే చూపిస్తున్నా. సో ఇక్కడ చూడండి, సైడ్ నుంచి కూడా పెడతా చూడండి కెమెరా. సో చూడండి అసలు వేరే అంటే వేరే, వర్త్ అన్నట్టుందిలే, కానీ మాకు వాసిపోతుంది నడిచి ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ అయితే వచ్చాము. 500 మీటర్స్కే చెమటలు కక్కుతున్నాము. మా భాస్కర్ గారు చూడండి, అరే బద్దం చూడరా, మా తాత చూడు, మా తాతకి ఆల్మోస్ట్ ఒక 60 ఇయర్స్ అట్లుంటాయి, ఆయనేమో 20 ఇయర్స్ పోరగా నడుస్తున్నాడు. మాకేమి ఇక్కడ జాయింట్లు జారిపోతున్నాయి. ఈ మన బాయిలర్ కోళ్ళు ఉంటారు చూసినావా, అంటే బాయిలర్ కోళ్ళు అంటే ఎట్లా అంటే ఏసీ రూమ్స్కే పరిమితమైన వాళ్ళు. అలాంటి వాళ్ళు అయితే ఈ సమ్మర్కి అయితే ఇక్కడికి రాకండి, ఎందుకంటే మీరు బాయిల్డ్ అయిపోతారు. ఇక్కడ ఉంది అప్పు మావాడు చూడు అప్పుడే వాటర్ బాటిల్ పట్టిండు, నీళ్ళు తాగుతున్నాడు మావాడు అయితే. సో అమ్మో వేరే లెవెల్ అబ్బా. బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. చూడండి తాత ఈ అమ్మ డొమ్మరగడ్డలు వేస్తుండే ఏడికాడికి. ఇగో ఉరుకుతున్నాడు సీదా. బాబాయ్ कितने दूर है? हाँ नदी के पास आया क्या? हाँ और 1 किलोमीटर है क्या? नहीं हाँ ठीक है, ఇంకొక అర్ధ కిలోమీటర్ ఉందంట. ఈ అర్ధ కిలోమీటర్ నడిచిన తర్వాత ఈ సాహసం చేసిన తర్వాత ఈ కళాఖండాన్ని అయితే మీకు చూపిస్తాము. సో ఫస్ట్ అయితే మేము కిందికి అయితే వెళ్దాము. సో ఇక్కడ వే అయితే చూడండి, మొత్తం ఇదేదో వాటర్ వచ్చి ఆ వాటర్ కిందికి జారిపోయినట్లుగా అయితే ఉంది. మొత్తం రాళ్ళు రప్పలు ఉన్నాయి. సో చెప్పులు అయితే వేసుకురాకండి గైస్, మీరైతే షూ అయితే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఆ చెప్పులు వేసుకుంటే ఏమన్నా ముళ్ళు ఉంటే కదా సప్పుని దిగుతాయి. సో షూ అయితే ప్రిఫర్ చేయండి, అండ్ కింద పడడానికి కూడా ఆస్కారం అయితే ఉండదు షూ అయితే. సో నా బెటర్ సజెషన్ షూ వేసుకోండి. మనమైతే వచ్చేసినాం అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే నాకు కొంచెం వాటర్ కనిపిస్తున్నాయి. బాబాయ్ అయితే ముందటనే ఉన్నాడు, మనకంటే చాలా ముందు ఉన్నాడు బాబాయ్. సో ఇక్కడ చూడండి వ్యూ అదంతా, అండ్ వాటర్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి అబ్బా. వాటర్ అయితే డ్రింక్ కూడా చేయొచ్చు అనుకుంటున్నా, నేనైతే తాగొచ్చేమో అనుకుంటున్నా, మేబీ బాబాయ్ని అడగాలి. బాబాయ్ ఏ పానీ పీ సక్తే క్యా? అచ్చా పానీ హై క్యా? తాగొచ్చు అంట వాటర్ కూడా. పీనేకాయనా? హావ్ అరే యార్ వాహ్ అన్న వాహ్. మీకు అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు కిందనే అయితే దేవుని పాదాలు అయితే ఉన్నాయి. సో మనమైతే అక్కడికి వెళ్దాం. అంతకన్నా ముందు మీకు ఒకటి చెప్పాలి, ఏంటంటే మమ్మల్ని తాత అయితే కిందికి తీసుకొస్తున్నాడు కదా, మేమిద్దరం ఏం మాట్లాడుకుంటాం తెలుసా, ఈయనకి కబాలి లాంటి స్టోరీ, భాష లాంటి స్టోరీ ఉందనుకో, మనల్ని కిందనే వేసి కొడితే మన పరిస్థితి ఏందిరా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. అంటే ఇక్కడ ఎవరు లేరు, ఆ తాతకు ఒక్కడికే తెలుసు, అండ్ మేము ఆ తాతని గుడ్డిగా నమ్మాలి. మాకైతే కొంచెం భయం అయింది, కానీ ఆయన కొంచెం మాత్రం మంచిగా నవ్వుతున్నాం, మాట్లాడుకుంటా నిమ్మలంగా అయితే తీసుకొచ్చిండు. ఆయన
చాలా అంటే చాలా కేర్ తీసుకున్నాడు మా గురించి. రొమ్మ కష్టమా ఇరుకు. ఇక్కడ మనకు మొత్తం ఆయిల్ చెట్లు ఉన్నాయి. సో ఈ ఆయిల్ చెట్లతోటి మొహం కూడా కడుక్కోవచ్చు మనమైతే. సో మీరు ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే దేవుడి పాదాలు అయితే ఉన్నాయి. మనం ఈ దేవుని పాదాలను దర్శించుకున్న తర్వాత మనం అంటే చెప్పాలంటే భాస్కర్ నీకు చెప్పనా, ఈ ప్లేస్లలో అంటే ఈ ప్లేస్ అనే కాదు, కొంచెం వాటర్ కదారా, వాటర్ కదా అంటే మట్టి కదా, మనం మట్టిలో అసలు ఎప్పుడు నడవం కదా, అంతే కదా. ఇప్పుడు నువ్వు సిటీలో ఉంటే మట్టిలో నడవవు కదరా, మళ్ళీ నువ్వు ఇంటికి పోతే తప్ప నువ్వు మట్టిలో నడవలేవు, అవునా కదా. ఇప్పుడు ఈ మట్టిలో మనం నడిస్తే కొంచెం హెల్దీ అనమాట. సుర్రు అంటే సో మనం వాటర్లో నుంచి వెళ్ళానని అయితే ఈ బాబాయ్ చెప్పాడు అనమాట. సో షూ అయితే తీసేసినాం. నడుస్తుంటే చిట్కు అని నిప్పుల మీద నడిచినట్టుంది అబ్బా. కానీ ఇప్పుడు వాటర్ వచ్చినాయి కదా, కొంచెం చల్ల ఉంది, వాటర్ నుంచి వెళ్తున్నాం అనమాట. కొంచెం కొద్దిగా అసలు లోతు అంటే ఏం లేదు, కానీ జస్ట్ నార్మల్గా వాటర్ కదా, షూ ఖరాబ్ అయితే షూ అయితే చేతిలో పట్టుకున్నాము. సో ఇక మెల్లగా నడుచుకుంటూ పోతున్నాం. ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి అబ్బా, హైలైట్ ఉన్నాయి వాటర్ అయితే, ఇంత తేటగా ఉన్నాయి. బాబాయ్ కూడా ఇక్కడ బాటిల్ నింపిండు. అరే మన బాటిల్ కూడా నింపరా, అయినాయి తాగేద్దాం, ఒకసారి తాగేద్దాం, మంచిగా ఉంటుంది కదా. ఇగో మళ్ళీ ఇగో మన ఘాట్ రోడ్ ఎంటర్ అయింది. ఇప్పుడు ఇది సుర్ర అంటుకుంటున్నాయి అబ్బా, కాళ్ళు అయితే చిన్న మంటలేవు, చిక్కున మండుతున్నాయి. మా భాస్కర్ వాటర్ అయితే నింపుతున్నాడు. అరే కొంచెం అది ఊట పోయిన తర్వాత అట్లా పోయిన తర్వాత చిన్న చిన్న చేపలు అయితే ఊతున్నాయి, వేరే లెవెల్ ఉంది, బాగుంది. ఎప్పుడు ఆ మినరల్ వాటర్, ఆ జనరల్ వాటర్ ఎందుకు, ఒక్కొక్కసారి నది వాటర్ కూడా తాగుదాం, ఎందుకంటే బాబాయ్ కూడా పట్టుకున్నాడు కాబట్టి మంచిగా అనిపించింది. సో అందుకని ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి మామిడి పట్టిండు, చూడరా పట్టిండు, తాగు ఒకసారి, తాగరా, నువ్వు తాగుతాను నువ్వు తాగుంటావా, తాగు ఏం కాదు, తాగు, బాబాయ్ తాగిండు కదా, బాబాయ్కి ఏం కాలేదు కదా, నలకలు ఉన్నాయి ఏం కాదు, కొంచెం అప్పుడప్పుడు అలాంటి వాటర్ కూడా తాగాలి. సో కొన్ని మీద వస్తే పోయి అబ్బా చల్లగా ఉన్నాయి అబ్బా వాటర్ అయితే, వేరే ఇది ఒక టేస్ట్, డిఫరెంట్ టేస్ట్. సో బాగుంది, హైలైట్. ఈ కింద చూడండి, ఈ మొత్తం రాళ్ళే కదా, సుర్ర కాలుతున్నాయి ఇవి. అమ్మ చిన్నగా కాలుతలేవా, మరి డేంజర్గా కాలుతున్నాయి. అరే నీకు కాలుతలే వారా, వాడికి లైట్గా కాలుతున్నాయి అంట, ఈ తోలుమందం మనిషి ఆడు. సో నాకైతే అబ్బో సుర్ర అంటున్నాయి ఇవి. తొందరగా మనం అయితే ఈ గుట్ట ఎక్కిన తర్వాత షూ అయితే వేసుకుందాము. అంటే షూ వేసుకుందామని నాకైతే ఉంది, కానీ మనోడు మళ్ళీ కొంచెం ముందుకు పోయిన తర్వాత మళ్ళీ నీళ్ళలో నడవాలి, షూ సిప్పు బదరు అని అంటాడు మనోడు. మళ్ళీ తాత కోసం అయినా షూ సిప్పాల్సి వస్తుంది. ఈ కెమెరానేమో చేతిలో పట్టుకొని చేయి గుంజుతుంది అబ్బా. ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాం కదా, ఒక సబ్స్క్రైబ్ కొడితే ఏమవుతుంది, సబ్స్క్రైబ్ కొట్టవచ్చు కదా, ఇప్పటివరకు చూసిన వాళ్ళు కొంచెం బాగుంటుంది, మాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో ఫైనల్లీ వాటర్ దాటి అయితే వచ్చేసినామా. నడిసి అయితే కాళ్ళు అయితే అబ్బా ఘోరంగా నొస్తున్నాయి, అండ్ అట్ ద సేమ్ టైం బాడీ అయితే ఘోరంగా డిహైడ్రేట్ అయిపోతుంది. ఎన్ని వాటర్ తాగినా సరే అసలు ఇంకా వాటర్ అయితేనే ఉన్నాయి. సో నేనైతే నడిచి చుక్కలు కనపడ్డా. అక్కడ చూడండి గుడి కనిపిస్తుంది కదా, ఆ గుడి నుంచి మనం ఇంత దూరం కిందకి అయితే నడుచుకుంటూ వచ్చినాము. తాతేమో అట్లా వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఆయన నడక ఆయనదే, మమ్మల్ని పట్టించుకున్నాడు లేదు, వీళ్ళు వస్తుర్రా వస్తలేరా అంతే. మేము ఏదైనా ఆగితే మాత్రం ఆగి చూస్తున్నాడు, రండ్రా బాబు అని చెప్పేసి అంటున్నాడు ఆయన. సో మాకు మంచిగా అనిపించింది అబ్బా, ఈ ట్రెక్కింగ్ అయితే మస్తు అనిపించింది మాకైతే. సో ఫైనల్గా మేమైతే ఇక్కడ కిందికి అయితే వచ్చేసినాం, కొండ కిందికి. గ్రీనరీ మీకు ఇందాకలా చూపించిన, మేబీ చూపించుండొచ్చు. సో ఆ గ్రీనరీ దగ్గరికి కొండ కిందికి అయితే వచ్చినాము. సో బాబాయ్ ఏం చేసిండంటే మమ్మల్ని అక్కడ కిందికి తీసుకుపోయింది కదా, మేము ఈడి దాకా వస్తామంటే ఆయనకు అర్థం కాక ఏం చేసిండంటే ఆడ పాదాల కాడి నుంచి డైరెక్ట్ మళ్ళీ కొండ మీదకి ఎక్కించిండు సగం దూరం. సో సగం దూరం ఎక్కిన తర్వాత నాకు డౌట్ వచ్చింది, బాయ్ మనం కిందికి పోతలేమేంది అని చెప్పేసి. సో నాకు చెప్పలేదు కదా మీరు అక్కడికి పోతానని అన్నాడు. మళ్ళీ ఏం చేసినాం, మళ్ళీ ఆడి నుంచి మళ్ళీ కింది దిగినాం. ఇక సో ఇక్కడికైతే వచ్చేసినాం మనం అయితే. చూడండి వేరే లెవెల్ అంటే వేరే లెవెల్, ఇక సూపర్ బాగుంది వ్యూ. సో చూద్దాం, ఇంకా కూడా చూద్దాం ఎట్లుందో మొత్తం కూడా చూద్దాం. సో అది చెట్ల నుంచి నడిపించుకుంటూ పోతున్నా ఆయన. సో ఈ చెట్ల నుంచి అయితే పోదాం. कैसे जाना है, रास्ता है ही नहीं है, చలో. ఇక్కడ నుంచి కొంచెం బాగలేదు అంటున్నాడు, అటు నుంచి పోదాం అంటున్నాడు. సో అటు నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి కూడా ఇంకొక రూట్ అయితే వే అయితే ఉంది. సో ఆ వే నుంచి అయితే వెళ్దాం అంటున్నాడు. ఇక్కడ ఇందులో నుంచి అయితే కొంచెం బురద అంత గలీజ్ ఉన్నది ఇక్కడ. సో అయితే వద్దు అంటున్నాడు. బాబాయ్ ముందు ఉండాలి, మేము వెనుకుండాలి, ఆయన డ్రైవరు, మేము ప్యాసింజర్లం అన్నట్టు. సో తీసుకొని అయితే తీసుకోబోతున్నాడు. కొన్ని ఆయన మధ్యలో ఆ చెట్టు పట్టుకుంటున్నాడు, అట్నే వేసి పెడుతున్నాడు, నా ముఖానికి వచ్చి తాకుతున్నాయి. కానీ బాబాయ్ అంటే బాబాయ్ ఈ ఏజ్లో కూడా డైనమిక్గా నడుచుకుంటూ తీసుకోబోతుంది మమ్మల్ని.
సో చూడండి బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ, మస్తు అంటే మస్తు ఉంది వ్యూ. ఎందుకంటే మేము చుట్టూ కొండలు ఉండే మధ్యలో మేము ఉన్నాము. అంటే ఇక్కడ ఒక లోయ లాగుందనమాట ఇక్కడ. ఇది చూడండి మొత్తం గ్రౌండే. క్యాంపెయిన్ చేసే వాళ్ళకైతే బెటర్ ప్లేస్ ఇది, కానీ కొంచెం ధైర్యం ఉండాలి ఇక్కడికి రావాలంటే, ఎందుకంటే మొత్తం కొండలు అవన్నీ ఉన్నాయి కదా. సో మేమైతే ఇక్కడ లోకల్ గైడ్ మన తాత అయితే ఉన్నాడు. సో మీరు ఆ తాతనే తీసుకొచ్చుకోండి, ఆయన ఎంత తీసుకుంటాడు ఏంది అనేది మన తర్వాత అయితే అడుగుదాము. ఇప్పుడు అడిగితే మేము ఏం అడగలేదు ఆయన మనం తీసుకుంటామా అని చెప్పేసి. సో మీకైతే వీడియో లాస్ట్లో చెప్తా ఆయన మనం తీసుకుంటున్నా ఏందా అని చెప్పేసి. సో మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఆవులు మేకలు ఇవన్నీ ఉన్నాయి కదా. సో అంటే మా బాబాయ్ ఏం చెప్తున్నాడు అంటే అక్కడ వాళ్ళు కనిపిస్తున్నారు చూడండి, వాళ్ళు కనిపిస్తున్నారా. సో వాళ్ళు అక్కడ వీళ్ళందరూ ఏంటంటే ఈ చుట్టుపక్కల తాండా ప్రజలు అనమాట. సో వాళ్ళైతే ఈ కిందికి వచ్చి, అంటే ఇది మొత్తం గ్రాస్ ఉంది కదా, సో పశువులకు మంచిది అని చెప్పేసి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అయితే మేపుతారనమాట వీటిని. అదే చెప్తున్నాడు మనోడు అయితే. సో చూడండి బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవన్నీ. అంటే నేను ఎప్పుడైనా వీడియోస్లో చూడడమే, అంటే ఐ మీన్ మన కృష్ణుడు వీడియోస్ ఉంటాయి కదా. సో కృష్ణుడు వీడియోస్లో నార్మల్గా మన కృష్ణుడు ఫ్లూట్ వాయిస్ ఉంటే ఆ ఆవులన్నీ వస్తాయి కదా. సో ఆ విజువల్స్ వీడియోలో చూడడమే తప్ప నేను రియల్గా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఫస్ట్ టైం నేను ఇక్కడ ఇన్ని ఆవులను చూడడం నాకు హైలైట్ అనిపించింది. సో అంటే మీరు వచ్చే టయానికి మేబీ, అంటే నేను వర్షాకాలం రండి అని చెప్తున్నాను కదా. సో వర్షాకాలానికి వీళ్ళు ఇక్కడ మేపకపోవచ్చు, ఎందుకంటే చుట్టూ వాటర్ ఉంటాయి కాబట్టి. సో ప్రజెంట్ మేము వచ్చిన దానికైతే ఇన్ని ఆవులు అయితే మేము చూసాం ఇక్కడ. సో మస్తు అనిపించింది. కానీ ఒకటి ఏంటంటే రాలిపోయినాయి మా ఏడుగాడికి ఈ ఎండకి. అబ్బో చుక్కలు చుక్కలు కనబడ్డాయి, మొత్తం చెమటతో తడిచిపోయినాం. షర్ట్ తడిచిపోయింది, మరి డేంజర్ అయిపోయింది మా పరిస్థితి. ఇంకా మేము తినను కూడా తినలేదు. ఇంకా మేము దీనికి ప్లాన్ చేసినాం ఇక్కడికి వచ్చి వండుకొని తిందామని చెప్పేసి. సో మేము చికెన్ కూడా తీసుకొచ్చినాం కానీ ఇంకా వండలేదు. ఆ చికెన్ ఆ బ్యాగ్లో పెట్టినాము, అది అందులోనే ఉడుకుతుండొచ్చు మేబీ. సో అంటే ఇప్పుడు పైకి వెళ్ళి కొంచెం సేపు ఒక 5 minutes అట్లా రెస్ట్ తీసుకొని దాని తర్వాత వండి తింటాము. సో ఒకసారి చూడండి ఈ మొత్తం ఆవులే, సూపర్ అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మీకు తెలిసిన కొన్ని ప్లేసెస్ ఏమన్నా ఉంటే ఇది చూపించండి అని అంటే, సో మేము కూడా ఆ ప్లేసెస్కి వచ్చి ఆ వీడియోని చూపించడానికి ట్రై చేస్తాము. సో ఆ ప్లేసెస్ మీకు ఏమైనా తెలిసి ఉంటే వాటిని కామెంట్ చేయండి. సో ఇక్కడైతే చూడండి మొత్తం ఆవులే ప్రశాంతంగా వాటి పని అవి చేసుకుంటున్నాయి, బిర్రుగా మేస్తున్నాయి. మనకైతే మేత లేదు, ఈ మాత్రం గట్టిగా మేస్తున్నాయి. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అబ్బా ఈ కొండలు వేరే. ఎంతైనా నాకైతే అనిపించింది వర్త్ వర్మ వర్త్, ఆ డైలాగ్ గుర్తొచ్చింది. ఇంత కష్టపడ్డా కానీ, అంటే కష్టపడడం అంటే మేము ఏమి కొండలు గుట్టలు మొయ్యలే కానీ కొండలు దిగినాము. సో ఆ కొండలు దిగడంలోనే మాకు మొత్తం పులుసుగా ఆరిపోయింది. కానీ సుక్కలు కనబడ్డాయి, అబ్బా వేరే లెవెల్. అండ్ ఇప్పుడు ఇంకో పెద్ద టాస్క్ ఏంటంటే ఇప్పుడు కొండ ఎక్కాలి. దిగడం ఒక ఎత్తు అయితే ఎక్కడం ఇంకొక ఎత్తు. సో అదైతే డేంజర్ బ్రో. ఇది చూడండి, ఇది మొత్తం బురద. ఇది దిగబడుతుంది. మన తాతేమో ప్యాంట్ మలుచుకోమంటుంది కానీ అదేమో వస్తలేదు, ఇది మొత్తం దిగబడుతుందిరా నాయన. అరే పోయిందిరా భాస్కరు, అరే రారా. ఇది మొత్తం కూడా బురద దిగబడుతుంది. మినిమం మన మడిమ అయితే మునిగిపోతుంది. సో మోకాళ్ళ వరకు అయితే ఏం లేదు కానీ అబ్బో. సో ఆహా పాయింట్ ఖరాబ్ గయా, పాయింట్ గయా చూడండి. సో పాయింట్ అయితే గయా. సో వీడైతే వెళ్ళిపోతున్నాడు. హే ప్రభు, యా పాయింట్ గయా మేరా, కే గయా తాత. తాలిబాన్ తాత గయా. సో మనమైతే అబ్బో సో అబ్బా మనమైతే ఇక చేసినాం. పాయింట్ అయితే గలీజ్ అయిపోయింది అబ్బా. ఇక దీన్ని ఉతకాలి ఇక మళ్ళీ. చూడు ఎట్లా అయిపోయిందో. నీది బెటర్, నేను అడుగుతా అడిగి పైకి పోయిన తర్వాత. సో గైస్ మీకు ఒకటి చెప్తా, ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఇగో ఇది బీర్ బాటిల్. ఇది ఈ పిచ్చిన కొడుకులు ఎవరో ఇగో బీర్లు తెచ్చుకొని తాగి వారేసిపోయారు. సో మీరైతే ఇట్లా వేయకండి, ఎందుకంటే ఇట్లా వాటర్ తగ్గినప్పుడు ఒకవేళ పగిలినాయి అనుకో మనకే గుచ్చుకుంటాయి మళ్ళీ. సో ఇట్లా గలీజ్ పనులు అయితే వేయకూరబ్బా. ఓకే, మేమైతే ఇప్పుడు కొండ ఎక్కుతున్నాము. తాతేమో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాడంట. సో మనమైతే కొండ ఎక్కుదాం.
సో మనమైతే ఈ కొండని ఎక్కేసి ఆకలి అయితే అవుతుంది. మేమైతే చికెన్ తీసుకొచ్చినాం అండ్ అట్ ద సేమ్ టైం రాత్రి మా అక్క వాళ్ళు అయితే చపాతీలు చేసి ఇచ్చారనమాట. సో ఆ చపాతీలకి మేము ఇక్కడ చికెన్ తీసుకొచ్చినాం. ఈ చికెన్ ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటాము. సో దానికోసం గిన్నెలు అవన్నీ తీసుకొచ్చినాము. సో ఇక్కడ అయితే కోతులు అయితే మస్తు విపరీతంగా ఉన్నాయి. కోతులు ఒక కర్ర పట్టుకొని ఉండండి ఖచ్చితంగా. మేమైతే మ్యాక్సిమం మొత్తం పట్టుకొచ్చేసినాం ఇక్కడికే. సో ఇదైతే నార్మల్గా దీన్ని ఏమంటారు సర్వా. సో మా తెలంగాణలో అయితే సర్వా అని అంటారు. సో సర్వాని తీసుకొచ్చినాం మేమే తీసుకొచ్చుకున్నాం. మా అక్క మసాలాలు అండ్ అట్ ద సేమ్ టైం చపాతీలు అన్నీ చేసి ఇచ్చింది. ఈ ఎండగా చపాతీలు ఉన్నాయో పోయినాయో కూడా తెలియదు. చపాతీల మూత అయితే ఓపెన్ అయ్యి ఉంది. సో మనమైతే చూద్దాం. బాగానే ఉన్నాయి చపాతీలు. సో థ్యాంక్ యూ అక్క ఈ చపాతీలు చేసి ఇచ్చినందుకు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకేంటంటే ఇప్పుడు మనం ఈ కోతుల దగ్గర నుంచి అయితే తప్పించుకోవాలి. ఎందుకంటే అవి ఒక్కసారి చూసినాయంటే మొత్తం చేసేస్తాయి. సో అందుకని ఈ కోతుల దగ్గర ఖచ్చితంగా ఒక మనిషి అయితే ఉండాలి. సో మా అక్క మసాలాలు ఈ అల్లం పేస్ట్ మొత్తం పంపించింది. మేమైతే ఇక మనం బరాబర్ స్టార్ట్ చేద్దాం. మేము గిన్నె కూడా ఇచ్చిందామని. సో ఈ గిన్నెలో మేమైతే చికెన్ తెచ్చినాము. ఈ చికెన్ ఉండదో లేకపోతే ఈ ఎండకైతే మొత్తం ఉడికిందో తెలుస్తలేదు. తీద్దాం. ఏదిరా చికెన్ ఏడా పెట్టినా? ఇవైతే మన సామాన్లు తీసుకొచ్చినాము. ఉల్లిగడ్డలు అవి అన్నీ పట్టుకొచ్చినాము. అట్ ద సేమ్ టైం ఇందులో ఇవి మన ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ. అండ్ ఈ బ్యాగ్లో వచ్చేసి ఈ జిప్లో వచ్చేసి చికెన్ అయితే తీసుకున్నాము. సో ఇది చికెన్. సో ఈ చికెన్ అయితే కడుక్కొని వద్దాము. కడుక్కొని వచ్చిన తర్వాత అయితే స్టార్ట్ చేద్దాం గైస్. ఓకేనా? రైట్. మా అక్క మంచిగా గంటె తీసుకుపోరా అన్నది. నేనేమో వద్దులే మేము గంటే ఆడ ప్లాస్టిక్ ఏమైనా ఉంటే తీసుకుంటామని చెప్పిన. మర్చిపోయి వచ్చినాం. ఇక చింతబరిగా కరువు అయిపోయింది. ఈ చింతబరిగా తీసుకొని ఇక మెల్లగా పనికి ఇదే యూజ్ చేస్తున్నాం గంట లెక్క. ఏం కాదు, ఒకప్పుడు యూజ్ చేస్తుండే కదా, కట్టలే కదా. ఇప్పుడు మేము చింతబరిగా యూజ్ చేస్తున్నాం. మేమైతే ఆ తాతకైతే ఒక 100 రూపీస్ అయితే ఇచ్చాం గైస్. అంటే ఆయన అయితే పైసలు వద్దన్నాడు, కానీ మాకే ఎందుకో మంచిగా అనిపించలేదు. సో అందుకని ఆయనకైతే ఒక 100 రూపీస్ ఇచ్చాం. మీరు కూడా వెళ్తే ఖచ్చితంగా ఇచ్చేయండి. సో గైస్ ఆ కర్రీ అయితే అయిపోయింది. సో చూడండి, అండ్ కర్రీ అయిపోయింది. అది తింటున్నాము. కడుపులో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఎందుకంటే పొద్దున ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 7 o'clock దీన్ని బయలుదేరినాం. అక్కడ 7కో 8కో సంథింగ్ గుర్తులేదు. కానీ ఇంకా ఆ టైం నుంచి ఇప్పటివరకు ఆ కొండ ఎక్కి దిగి వామ్మో నరకం కనపడ్డది. అండ్ అట్ ద సేమ్ టైం ఆకలి కూడా బాగా అవుతుంది. సో ఇక మావాడైతే చచ్చిపోయిండు. ఇక వండిందాక కూడా ఆకలి అవుతుంది అనుకుంటా. సో లాస్ట్కి అయితే అయిపోయింది కర్రీ. ఇక తింటున్నాం మేము. సో తినుకుంటే అయితే మనం మాట్లాడదాం. ఇది కొంచెం ఫోకస్ పోతుంది, ఆటో ఫోకస్ వస్తుంది. దీంతో అంత దమ్దం ఉంది. సో ఇక్కడ కుక్కలు ఉన్నాయి. సో మాకు బెనిఫిట్ ఏమైందంటే ఈ కుక్కలు రావడం వల్ల ఇక్కడ ఉన్న కోతులన్నీ వెళ్ళిపోయినాయి. సో మేము పీస్ఫుల్గా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇక మా అక్క వాళ్ళు పంపించిన చపాతీలు ఇక తింటున్నాము. మెల్ల వచ్చిన చపాతీలు అయితే ఒక 10 గంటలు పెట్టినారు. తీసుకుపోమన్నది. నిన్న ఎన్ని చేసినాము, అరౌండ్ ఒక 18 ఏమో చేసినాము. అయితే మంచిగా తీసుకుపోమన్నది. అరే ఆకలి మీద ఉంటారా, తీసుకపోండిరా, టైం ఎట్లుంటుందో తెలియదు అని అన్నది. నేనే ఏతులకి వద్దులే అక్క మీరు తినండి, మేము మాకు 10 జాలే అనుకుంటూ వచ్చినాము. ఇప్పుడు అర్థమైంది 20 ఉన్నా పోతాయి అని చెప్పేసి. సో అట్లా అయిపోయింది అనమాట. సో ఈ డే అయితే మాకు ఇలా గడిచిపోయింది గైస్. మీరు కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయి, 3 టెంపుల్స్ ఉన్నాయి. సో మీరు ఆ టెంపుల్స్ ఇక్కడ దుర్గా మాత టెంపుల్ దగ్గర అయితే వండుకొని తినొచ్చు అనమాట. సో లోపలికి వెళ్తే ఇంకొక టెంపుల్ అయితే ఉంది. సో ఆ టెంపుల్ దగ్గరికి అయితే నీ సెలవు లేదు. సో ఇక్కడైతే మనకు ఫస్ట్ ఆంజనేయ స్వామి గుడి వస్తుంది, దాని తర్వాత ఈ దుర్గామాత టెంపుల్ వస్తుంది. ఇక్కడైతే మనం వండుకొని తినొచ్చు అనమాట. సో మాకైతే ఆకలేస్తుంది గైస్, మేమైతే తినేస్తున్నాం. ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఎవరైతే ఇక్కడికి ట్రెక్కింగ్కి వద్దాం అనుకుంటున్నారో. సో బాయ్ గైస్.